థర్డ్ రౌండ్. ఈ రౌండ్ పేరు నువ్వు నేను. ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ స్కోర్స్ అండి. శ్రీనివాస్ గారు, ప్రత్యూష గారు 100 పాయింట్స్. మనోహర్ గారు, లక్ష్మి గారు 50 పాయింట్స్. అబ్దుల్ రెహమాన్ గారు, కిరణ్మయ్య గారు 50 పాయింట్స్. ఏమండి, ఇందాక మీ ఫ్లాష్ బ్యాక్ చూశాను. పరిగెడుతున్నారు, మిమ్మల్ని ఎవరో కొట్టేస్తున్నారు. అసలు అంతవరకు ఎందుకు వెళ్ళిందండి అసలు? అంటే యాక్చువల్గా అది మేము అనుకున్నది ఏంటంటే మా మామయ్య గారు కొట్టించారేమో అనుకున్నాము. బట్ యాక్చువల్ అది కాదు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాం. ఓకే, తీసుకొచ్చి తెలిసింది ఏంటంటే వాళ్ళు కొట్టిలేదు. యాక్చువల్గా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అటాక్ చేశారు. ఓహో, అది వేరే వాళ్ళ ద్వారా మీ మీద అటాక్ అయింది అనమాట. అది అటాక్ అయింది. అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చాం మా మామయ్య గారు వాళ్ళని షోకి. ఓకే, వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు జరిపించింది కాదు. మొన్నటి దాకా వాళ్ళు జరిపించిందే అనుకున్నాం, కానీ వాళ్ళు చేసింది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేయించింది కాదు. ముందు సరదాగా రౌండ్ ఆడేద్దామండి. ఈ రౌండ్లో ఏం చేయాలంటే మీ చేతులు కట్టేస్తాం. భార్య రైట్ హ్యాండ్, భర్త లెఫ్ట్ హ్యాండ్ కట్టేస్తాం. ఒకళ్ళు క్యాండిల్ పెడితే ఒకళ్ళు అగ్గిపుల్ల తీసి ఆ క్యాండిల్ వెలిగించాలి. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క అగ్గిపుల్లే వాడాలి. అలా ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తే అన్ని 10 పాయింట్స్ అండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ముందుగా శ్రీనివాస్ గారు, ప్రత్యూష గారు రండి. ఓకేనండి, చేతులు కట్టేస్తున్నాను. 90 సెకండ్స్ టైం అండి. ఒక చెయ్యే వాడాలి. మీరు ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తే అన్ని 10 పాయింట్స్. మీరు రెడీ అంటే చెప్పండి, చెప్తాను. రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్. వెలిగింది. ఓకే, నేనేం చేయలే. 1 2 3 4 5 6 6 క్యాండిల్స్ వెలిగించారండి. కంగ్రాట్స్. లక్ష్మి గారు, మనోహర్ గారు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్. 1 2 3 4 5 6. కంగ్రాట్స్. అబ్దుల్ రెహమాన్ గారు, కిరణ్మయ్య గారు ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 క్యాండిల్స్ 120 పాయింట్స్. మీ పెళ్ళి ఎలా జరిగిందండి? ఫస్ట్లో మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో వీళ్ళ తరపుగా చేసుకున్నాం అనమాట. పేరెంట్స్ అటెండ్ అవ్వలేదు. సో నాకు బాధ మిగిలిపోయింది. ఎవరి పేరెంట్స్? మా పేరెంట్స్ రాలేదు. నా పేరెంట్స్ రాలేదు. ఓకే. సో మా పేరెంట్స్ ఎదురుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవాలనేది నా కోరిక. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలని కోరిక. ఆ కోరిక గారికి మిగిలిపోయింది. మిగలదు, ఆ కోరిక తీరుతుంది. ఇట్స్ సర్ప్రైజ్, డెఫినెట్ సర్ప్రైజ్. నెక్స్ట్ రౌండ్ లో మీ అందరికీ సర్ప్రైజ్ ఉంది. ముఖ్యంగా మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది.